లైవ్ లో చూస్తున్నారు మీరు. చూడండి గైస్ ఎలా కాల్స్తున్నారు ఇటుకలు అయితే. గైస్ చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఇక్కడైతే. మనకైతే ఉండడానికి అయితే మనకి అంటే చాలా లాంగ్ నుంచి వచ్చారు అందరూ అయితే ఉంటారు. చూడండి ఒకసారి ఇల్లు అయితే అలా ఉన్నాయి. మట్టి రౌండ్ అనేది 2 గంటలు దున్నాలి. 2 గంటలు దున్నాలా? తర్వాత మళ్ళీ పొట్టి వేసిన తర్వాత 2 గంటలు దున్నాలి. మళ్ళీ పీసేసిన తర్వాత 2 గంటలు మనం సుమారు 6 గంటల చొప్పున దున్నాలి. హాయ్ హలో గాయస్, నేను మీ శివరాం. ప్రజెంట్ అయితే ఇటుకల ఫ్యాక్టరీ అయితే ఉన్నాను. మీ ముందుకైతే మంచి టాపిక్ తీసుకొచ్చి చూడండి గాయస్. ఇటుకల ఫ్యాక్టరీ అయితే పెద్ద ఇటుకల ఫ్యాక్టరీ మన చుట్టుపక్కల అయితే చాలా అంటే చాలా పెద్ద ఇటుకల ఫ్యాక్టరీ ఇది అయితే మనకైతే ఇందులో అయితే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఇటుకల ఫ్యాక్టరీ గురించి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకైతే. అంటే వాళ్ళు పడే కష్టాలంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు, మార్నింగ్ ఏ టైంకి వస్తున్నారు, ఈవినింగ్ ఏ టైంకి వెళ్తున్నారు, మొత్తం అంతా ఇటుకల ఫ్యాక్టరీలో మొత్తం ప్రాసెస్ అంతా మీకు చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా గైస్, వీడియో స్టార్ట్ చేద్దాం అయితే. గాయస్ మనమైతే అన్ని దగ్గరికి వస్తాం. చూడండి గాయస్, అన్నయ్య అయితే ఇందాక నుంచి పని చేసాడు. అన్ని మాటలు అడిగి తెలుసుకుందాం, అంటే కష్టాలు ఏంటో మొత్తం అంత అడిగి తెలుసుకుందాం. మనమైతే ఇటువైపు వచ్చి అన్న నేనేమేంటా, నా పేరేంటి? నీ పేరు? నా పేరు నాగరాజు. నాగరాజు అంట. మనవాడైతే ఎప్పటి నుంచి పని చేస్తున్నాను ఇక్కడ అయితే? నేను చిన్నప్పటి నుంచి ఇదే పని. చిన్నప్పటి నుంచి ఇదే పని చేసుకుంటున్నాను. అంటే ఈ పనిలో దేనికి వచ్చాను మొత్తం అంతా? అంటే ఏ పని సెట్ అవ్వక, లేదంటే నార్మల్గా పోస్ట్ నుంచి ఇలా ఉన్నావా? నాకు ఇదే మా నాన్నలు ఇదే చేసేవారు. మీ నాన్నలు కూడా ఇదే చేసేవారా? చూస్తున్నారు కదా వీళ్ళ నాన్నలు కూడా ఇదే చేశారంట. అంటే పోస్ట్ స్టార్టింగ్ నుంచి ఇదే పని చేసుకుంటున్నా వీళ్ళైతే. అన్న ఇప్పుడు ఇది చేస్తున్నారు కదా, ఇది ఎలా తయారు చేస్తారు మొత్తం కొద్ది ప్రాసెస్ చెప్తారు మన వాళ్ళకి, కొద్ది గట్టిగా చెప్పు. ఇది మట్టి పడుగు వస్తారు, కుండి కడతారు, కుండీలో మట్టి పోస్తారు. ఓకే. దాంట్లో కవర్ పీస్ వేస్తారు, బూడిద వేస్తారు, బూడిద వేసి అది ఇది మిక్సింగ్ చేసి తాటతో తొక్కుతారు. తొక్కాక కళ్ళ మీద బళ్ళు వేస్తారు, బళ్ళుతో వడసుకుంటాం. వడసుకొని అచ్చుతో బెట్ట తయారు చేస్తాం అనమాట. ఇది ఎంత టైం పడుతుంది? అంటే సుమారు ఎన్ని రోజులు పడుతుంది మొత్తం టోటల్గా అయితే? టోటల్ అంతే రోజుకి 1000 కొడతాం. రోజుకి 1000 ఇటుకలు పక్కగా తయారు చేస్తారు. ఉదయం 1000, సాయంకాలం 1000 కొట్టుకుంటాం ఇద్దరమే. అంటే రెస్ట్ లాగా అలా తయారు చేస్తూ ఉంటారా? అలా చేస్తూనే ఉంటాం. మధ్యలో బ్రేక్ ఏదైనా ఉంటుంది? అంటే బ్రేక్ అంటే మట్టి వేసుకున్న రోజు ఖాళీ ఉంటుంది, మట్టి వేసుకుంటాం. మట్టి వేసుకున్న రోజు పని పోద్ది. అంటే ఒక రోజు కూడా అంటే సండే ఉంటుంది కదా, సండే ఒక రోజు సెలవు, వారానికి ఒక రోజు సెలవు తీసుకుంటాం. వారానికి ఒక రోజు సెలవు ఉంటుంది పక్కగా? సెలవు ఉంటుంది. ఎంతమంది టోటల్గా ఇందులో వర్క్ చేస్తున్నారన్న ఇప్పుడు? ఇందులోనా మొత్తం ప్రస్తుతానికైతే ఈ చేతులు అయితే మొత్తం మీద 14 మంది ఉన్నారు. 14 మంది అందులో వర్క్ చేస్తున్నారు మొత్తం టోటల్గా అయితే. నీకు వచ్చే శాలరీ ఎంత అన్న మరి? మా శాలరీ ఏం లేదు, సంవత్సరానికి 2 లక్షలు తీసుకుంటాం. అంటే సంవత్సరానికి అంటే ఇప్పుడు నెలకి మంత్లీగా ఉంటాయి కదా, నెలకి ఉంటాయి కదా అంతేనా? మాకు 5 నెలలు లెక్క. 5 నెలలు. నాకు 5 నెలల తర్వాత మీరు శాలరీ తీసుకుంటారు అయితే? శాలరీ ఉండదు, ముందే తీసుకుంటాం డబ్బులు. ముందు తీసుకుని అందులో వర్క్ చేస్తారు? అడ్వాన్స్ తీసుకొని వర్క్ చేస్తాం, మిగిలితే ఇస్తారు లాస్ట్ లో, మిగలకపోతే ఇంక అంతే సంగతులు. మీరు ఎక్కడ ఉంటారన్న? మీరు ఎక్కడ ఉండిపోతారు నైట్ టైం? ఇంటికి వెళ్ళిపోతారా? సెటిల్ ఇచ్చారు, చూపించండి వాళ్ళకైతే. చూస్తున్నారు కదా మీరు అయితే, ఇదే షెడ్ లో, ఈ షెడ్ లోనే అయితే నైట్ అయితే ఉంటారంట. చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఇక్కడ అయితే వీళ్ళకి ఉండడానికి అయితే. కనీసం ప్లేస్ కూడా లేదు ఉండడానికి అయితే, చాలా ప్రమాదకరం ఇక్కడ అయితే చూడడానికి. మరి గాయస్ చూస్తున్నారు ఇదే గాయస్, మనకైతే ఇప్పుడైతే లైవ్ లో చూస్తున్నారు మీరు. చూడండి గాయస్ ఎలా కాల్స్తున్నారు ఇటుకలు అయితే. పొగలు వెళ్తున్నాయి గాయస్ మొత్తం అంతా ఇక్కడ అయితే. చూడండి గాయస్ ఎలా వెళ్తున్నావు ఇదైతే. గాయస్ చూడండి ఎలా ఉన్నాయి ఇదైతే. చూడండి గాయస్ ఒకసారి పొగలు ఎలా వెళ్తున్నాయి ఇక్కడైతే. చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి ఇదైతే. సుమారు ఒక అంటే ఎన్ని రోజులు కాల్చి తెలియదు, కానీ వాళ్ళు అయితే ఎడికి తెలుసుకుందాం, మనకు తెలియదు కాబట్టి మనం చెప్పకూడదు, బాగోదు. చూడండి చాలా కాల్చుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ బ్లాక్ ఇటుకలు పెట్టేసిన తర్వాత మనకి అక్కడ ఏంటంటే మనకి బ్లాక్ అంటే కలర్ ఉన్న కదా, వచ్చి దింపేసిన తర్వాత ఇలా పేర్చుతారు. ఇలా పేర్చిన తర్వాత కాల్చిన తర్వాత ఎర్ర ఇటుక వచ్చేస్తుంది, ఎర్ర ఇటుక వస్తుంది మనకైతే. మీకైతే ఇంకోటి చూపిస్తాను చూడండి గైస్. చూడండి గైస్ ఇదైతే మనకి కవర్ పీస్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇది దానిమ్మ అంటారు దీన్ని అయితే. ఈ రెండు కలిపి మొత్తం మిక్సింగ్ చేస్తే మనకి ఇటుకైతే తయారవుతుంది మనకి. చూడండి కదా సన్నీ అయితే అలా దున్నుతున్నాడు మొత్తం అంతా. అంటే ఒక 3 అవర్స్ నుంచి మొత్తం అలా దున్నుతూనే ఉన్నాడు మొత్తం అంతా. ఇదైతే ఇది అలా ఎందుకు దున్నుతున్నాడు అంటే మనకి ఇటుకలు తయారు చేయడానికి ఫస్ట్ స్టార్టింగ్ మట్టి కావాలి మనకి. ఆ మట్టే మనకి మొత్తం అంతా దున్నుతున్నాడు, ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉండాలి మట్టేనాక మనకి. చూడండి కదా మనకైతే అన్ని అడిగి తెలుసుకుందాం ఒకసారి. మనం అన్ని దగ్గరికి అయితే వెళ్దాం. గాయస్ మా నాన్న అయితే ఇక్కడికి వచ్చాడు, ఇంతకు నుంచి వస్తున్నాడు. అసలు ఎందుకు దున్నుతున్నాడు నాకు కూడా అర్థం కాలేదు. మనం అన్న మాటలు ఎడిగి తెలుసుకుందాం ఒకసారి ఎందుకు దున్నుతున్నాడని. అన్న ఇప్పుడు దున్నుతున్నా కదా, అసలు ఎందుకు దున్నుతున్నాను ఇక్కడ నువ్వు? ఇది ఫస్ట్ మట్టి వేయడం వల్ల ఇలాగా నీరు పెట్టి ఒక 6 లోడ్లు మట్టి వేసి, మట్టి నిండా ఫుల్గా నీరు పెట్టి, కుండీ నిండా
నీరు పెట్టిన తర్వాత అది టాటర్తో మెత్తగా తొక్కితే తర్వాత కొబ్బరి పీసు ఈ పొట్టు అనేది వేసి ఇందులో వేస్తారన్న మట్టి ఇందులో అదే కవర్ పీసులో దాని ఇందులో వేస్తారా? ఇందులో వేసిన తర్వాత మళ్ళీ మెత్తగా రుబ్బిన తర్వాత ఇదేంచి బయటికి తోడతారనమాట, కుండీలోంచి బయటికి అంటే ఇది మట్టిలో తీసుకుంటారు బయటికి? బయటికి తీసుకుంటారనమాట. తీసుకున్న తర్వాత ఇలా జోరు లైన్గా వేసుకొని కళ్ళ మీద అలా బెడ తయారు చేస్తారనమాట. ఇటుక బెడ తయారవుతుంది అప్పుడు? అప్పుడు తయారవుతుంది అనమాట. ఫస్ట్ ప్రాసెస్ ఇది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ ఇది తయారు చేయడం ఇదే ప్రాసెస్. ఇది ప్రాసెస్. అది కదా మరి సుమారు ఎన్ని గంటలు దున్నుతున్నప్పుడు ఇది? మట్టి రౌండ్ అనేది 2 గంటలు దున్నాలి. 2 గంటలు దున్నాలా? తర్వాత మళ్ళీ పొట్టు వేసిన తర్వాత 2 గంటలు దున్నాలి. మళ్ళీ పీసేసిన తర్వాత 2 గంటలు మనం సుమారు 6 గంటల చొప్పున దున్నాలి. 6 గంటలు పక్కగా దున్నాలి అయితే. అంటే నీ డ్యూటీ డిగ్రీ ఫ్యాక్టరీలో టోటల్గా నీ డ్యూటీదేనా ఖాళీగా? సూపర్వైజర్ అండ్ డ్రైవర్. అది కదన్నా, ఇప్పుడు జస్ట్ నార్మల్ ఇది ఒక్కనే చేస్తావు, ఇది ఏ పని చేయవా? ఇది ఒకటి. ఇది ఒకటే చేస్తావు అయితే మొత్తం అంతా. ఈ శాలరీ ఎంత వస్తుంది మొత్తం అంతా? అంటే ఒక రోజు శాలరీ ఎంత వస్తుంది? ఒక రోజుకి 800 వస్తుంది. ఒక రోజుకి 800? ఓకే ఓకే. నెల దగ్గర రాగల డబ్బులు తీసుకుంటారు అయితే మీరైతే? మంత్లీ తీసుకుంటారా? ఎక్కడన్నా మీ దేవురు? మాది విజయనగరం. విజయనగరం నుంచి ఇక్కడ ఉండిపోతారా? ఇక్కడే ఉండిపోతాం. ఇక్కడ గుడిసెలో అందరూ ఉండిపోతారా? ఓకేనండి. ఓకే గైస్, చూడండి గైస్, మన అయితే ఇందాకైతే అన్న అడిగి తెలుసుకుందాం. వాళ్ళైతే ఈ ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో లోపలైతే. గైస్ చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఇక్కడైతే. మనకైతే ఉండడానికి అయితే మనకి అంటే చాలా లాంగ్ నుంచి వచ్చారు, అందరూ అయితే ఉంటారు. చూడండి ఒకసారి ఇల్లు అయితే ఎలా ఉన్నాయి. ఇది ఒక రూమ్, ఒకసారి చూపించండి వాళ్ళకైతే, లోపలికి చూపించండి. చూడండి గైస్, ఇక్కడైతే పడుకుంటారు వాళ్ళైతే. నైట్ టైం అయితే ఇందులో అయితే ఉంటారు. ఇటుకలు తయారు చేసుకున్న తర్వాత నైట్ టైం అయితే ఈవినింగ్ అయితే వచ్చేసి ఇక్కడ వంట చేసుకుంటారు. చూడండి గైస్, మన అమ్మ అయితే వంట చేస్తుంది మొత్తం అంతా. చూడండి ఎలా చేస్తున్నారో. మనకు కావాల్సిన జర్నీ ఇక్కడ ఎన్ని తెచ్చుకున్నారు, రెడీ కట్టుకున్నారు మనకైతే. చూడండి గైస్ ఎలా ఉన్నారో. లోపల చూపించండి వాళ్ళకైతే. గైస్ చూసారు గైస్, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకైతే. మొత్తం చాలా అంటే చాలా బాగుంది వీడియో అయితే. గైస్ ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా గైస్, జై హింద్.